ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకంగా చూపిస్తుందనే ఉద్దేశంతో. అదేవిధంగా అసెంబ్లీలో కూడా కన్సర్న్డ్ మీడియా వాళ్ళని కూడా అలౌ చేయకుండా ఉండేది. మొన్న స్పీకర్గా అయ్యన పత్రిక గారు వచ్చిన తర్వాత వాళ్ళ మీద బ్యాన్ తీశారు. ఆ ఈటీవీ, TV5, ABN మీద బ్యాన్ తీసిన పరిస్థితి కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. మీడియా సిబ్బంది మీద దాడి చేయడం అధ్యక్ష, అప్పుడు మనందరికీ తెలుసు అధ్యక్ష, అంకం బాబు గారు కానీ, TV5 బ్యూరో చీఫ్ రమేష్ గారు కానీ, ఈటీవీ కెమెరామెన్ నాగరాజు, TV5 రిపోర్టర్ మారేడ్ రాజా, TV5 రిపోర్టర్ రాముడు, ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ K. సత్యనారాయణ, సూర్య పేపర్ నాగార్జున రెడ్డి, ఈనాడు రిపోర్టర్ రమేష్, TV5 మూర్తి, ABN మురళీకృష్ణ, వీళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి అధ్యక్ష. అందరి మీద కూడా కేసులు పెట్టారు. వీటన్నిటి తర్వాత ఇంకా సోషల్ మీడియా అధ్యక్ష. ఇంకా సోషల్ మీడియా కేసులకైతే ఇంకా లెక్కలేదు అధ్యక్ష. మా లాస్ట్ 5 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యధికంగా పనిచేసింది CID. ఎంత యాక్టివ్గా పనిచేసిందంటే CID, ఎవరైనా ఒక చిన్న పోస్ట్ పెడితే 60 సంవత్సరాల వృద్ధురాలు కూడా LG పాలిమర్స్ మీద ఒక మాట సోషల్ మీడియాలో పెట్టినందుకు ఆవిడ్ని కూడా, రంగనాయకమ్మ గారిని కూడా నోటీసులు ఇచ్చి ఆవిడ్ని కూడా డిపార్ట్మెంట్ పిలిపించుకొని విచారణ చేసిందంటేనే ఒక్కసారి వాళ్ళ తాలూకా మైండ్ సెట్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అంటే ఇది కొడాలి నాని మీద విమర్శలు చేశారని చెప్పి మన ఎలమంచిలి పద్మజ గారిని, అదేవిధంగా 2022లో మనకి టీడీపీ కార్యకర్త వెంకటేష్ అని, NRI వింగ్ యశస్విని, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ గుంటూరు జిల్లాకు చెందిన వాసా శ్రీనివాసరావుని, సింగరాయకొండకి లక్ష్మీనరసింహస్వామి తోరణం వద్ద విగ్రహాల ధ్వంసం గుర్తించి సమాచారం ఇచ్చినందుకు ఆ అబ్బాయి మీద తిరిగి అంబటి శివకుమార్, సాగి శ్రీనివాసరావు, పోవూరు కిరణ్, SK బాషు, కాటరగడ్డ రామ్మోహన్పై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ కూడా చేశారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వ ఒత్తిడితో తమపై మోపబడిన కేసుల భయం కారణంగా అధ్యక్ష, సోషల్ మీడియా కార్యకర్తలు కొంతమంది అయితే అధ్యక్ష రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళారు అధ్యక్ష. రీసెంట్గా మొన్నే వాళ్ళకి విడుదలైనట్టుగా హైదరాబాద్ నుంచి మన రాష్ట్రంలోకి అడుగుపెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. NRIల్ని వేధించి ఆఖరికి వాళ్ళ పాస్పోర్ట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు అధ్యక్ష. స్త్రీల్ని కించపరుస్తున్నారు, రాజకీయ కోణం ఉంది, ఇలా ఏది పెట్టినా కూడా, అంటే మామూలుగా పెట్టినా కూడా వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టేవారంటే స్త్రీలను కించపరుస్తున్నారని, రాజకీయంగా దురుద్దేశంతో ఉన్నారని రకరకాల కేసులు పెట్టి పంపించే పరిస్థితి అధ్యక్ష. సుమారుగా చెప్తే సోషల్ మీడియాలో కార్యకర్తల మీద 2950 సైబర్ నేర షీట్లు తెరవబడ్డాయి అధ్యక్ష ఈ రోజుకి. ఇంక ఇవన్నీ ఒక ఎత్తు అధ్యక్ష. ఇవన్నీ అయిపోయిన తర్వాత రెగ్యులర్ జనాల దగ్గరికి వచ్చారు అధ్యక్ష. అంటే ఇవన్నీ అవి ఆఖరికి ఎంతైనా కడుపు మండి ఒక ఫస్ట్ పొలిటికల్ లీడర్ తర్వాత అందరూ బయటకు వచ్చినా ఒక కామన్ మ్యాన్ ప్రశ్నించినా కూడా తట్టుకొని దాన్ని రిసీవ్ చేసుకునే పొజిషన్లో లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేదని చెప్పడానికి ఒక మచ్చు తునకల అధ్యక్ష. అధ్యక్ష, మనందరికీ తెలుసు చీరాల్లో కిరణ్ మాస్క్ ధరించలేదని ఆ టైంలో పోలీసులే కొట్టి చంపిన పరిస్థితి చీరాల కిరణ్ని. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ నేత చేస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలను అడిగాడని వరప్రసాద్ అనే అబ్బాయికి శిరోముండనం జరిగింది, అది కూడా పోలీస్ స్టేషన్లోనే. అదేవిధంగా అధ్యక్ష, జూన్ 27, 2020లో అధ్యక్ష పల్నాడు జిల్లాలో గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో 32 ఏళ్ల శ్రీ విక్రమ్ దోమతోట అనే దళిత యువకుడిని